బాధ్యతారాహిత్యం సమస్యను వివరించాలంటే, ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగ సరిగా పనిచేయకపోతే యాజమాన్యం వెంటనే చర్య తీసుకుని ఉద్యోగాన్ని తొలగించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సంస్థ లాభనష్టాలు నేరుగా పనితీరుపైనే ఆధారపడతాయి. కాని ప్రభుత్వ వ్యవస్థలో ప్రజలే తుది యజమానులు అయినప్పటికీ ఒక అవినీతి లేదా పనితీరు లేని అధికారిని నేరుగా తొలగించే అధికారం వారికి ఉండదు. ఈ మధ్యవర్తిత్వ పరిపాలన, చట్టపరమైన ప్రక్రియల వల్లే బాధ్యతను అమలు చేయడం కష్టతరం అవుతుందని విమర్శకులు పేర్కొంటారు. పోటీ ఉన్నచోట మరియు లేనిచోట మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వ గుత్తాధిపత్య వ్యవస్థల్లో, ఉదాహరణకు రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వంటి సేవలు, వినియోగదారుడు తరచు లైన్లో నిలబడి వేచి చూడాల్సి వస్తుంది. ఫీడ్బ్యాక్ ఇచ్చినా పట్టించుకోరనే భావన ఉంటుంది. కొన్ని చోట్ల లంచం లేక పని జరగదనే విమర్శలు వినిపిస్తాయి. ముఖ్యంగా ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల ప్రజలు అదే సేవను స్వీకరించాల్సి వస్తుంది. కాని ప్రైవేట్ పోటీ ఉన్న రంగాల్లో, ఉదాహరణకు అమెజాన్ వంటి ఈకామర్స్ ప్లాట్ఫామ్లలో, ఒక క్లిక్తో ఇంటికే సేవ అందుతుంది. వినియోగదారుల రేటింగ్స్ మరియు రివ్యూలు కంపెనీపై నేరుగా ప్రభావం చూపుతాయి. ఒక్క స్టార్ రేటింగ్ తగ్గినా యాజమాన్యం స్పందించాల్సి వస్తుంది. అంతేకాకుండా వందలాది ప్రత్యామ్నాయాలు ఉండటంతో వినియోగదారుడికి నిజమైన ఎంపిక స్వేచ్ఛ లభిస్తుంది. మిత్రులారా, ప్రైవేట్ రంగం దోపిడీ చేస్తుంది అని వాదించేవారు ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. ప్రైవేట్ రంగంలో దోపిడీని అడ్డుకోవడానికి మన దగ్గర ఎంపిక అనే ఆయుధం ఉంది. కాని ప్రభుత్వ గుత్తాధిపత్యంలో మనల్ని దోచుకుంటున్నా, లంచం అడుగుతున్నా మనం మౌనంగా భరించక తప్పదు. ఎందుకంటే అక్కడ మనకు మరో దారి లేదు. నిజమైన అభివృద్ధి అంటే ప్రభుత్వం వ్యాపారం చేయడం కాదు. వ్యాపారాల్లో పోటీ ఉండేలా చూస్తూ, సామాన్యుడికి తక్కువ ధరకే మెరుగైన సేవలు అందేలా పర్యవేక్షించడం. రెగ్యులేషన్. ప్రభుత్వం వ్యాపారిగా మారితే సామాన్యుడు బందీ అవుతాడు. అదే ప్రభుత్వం పర్యవేక్షకుడిగా ఉంటే సామాన్యుడు రాజు అవుతాడు. ప్రైవేట్ వ్యవస్థలో మోసం చేస్తే వినియోగదారుల బహిష్కరణ, మార్కెట్ పోటీ వంటి సహజ శిక్షా యంత్రాంగాలు పనిచేసి సంస్థలను నాణ్యత, నిజాయితీ వైపు నడిపిస్తాయి మరియు నిజంగా మెరుగైన సేవలు అందించే సంస్థలకు లాభాలు కలుగుతాయి. కాని పోటీలేని ప్రభుత్వ గుత్తాధిపత్య వ్యవస్థల్లో ప్రత్యామ్నాయాల కొరత, ఆలస్యమైన శిక్షా ప్రక్రియలు, పరిపాలనా సంక్లిష్టత వంటి కారణాల వల్ల అవినీతి పెరిగి కొనసాగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. మార్కెట్ ఇచ్చే అంతిమ తీర్పు అనేది ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగాల మధ్య ఉన్న అసలు తేడాను స్పష్టంగా చూపిస్తుంది. ఇది కేవలం డబ్బు గురించి మాత్రమే కాదు, అసలు విషయం బాధ్యత గురించి. ప్రైవేట్ రంగంలో వినియోగదారుల నమ్మకం కోల్పోతే సంస్థ నేరుగా నష్టపోతుంది. అందువల్ల సేవల నాణ్యత, వేగం, పారదర్శకతపై నిరంతరం శ్రద్ధ చూపాల్సి వస్తుంది. కాని ప్రభుత్వ వ్యవస్థలో ఆర్థిక ఒత్తిడి తక్కువగా ఉండటం, ప్రత్యామ్నాయాల కొరత వంటి కారణాల వల్ల అదే స్థాయి తక్షణ బాధ్యత ప్రతిసారి అమలు కావడం కష్టమవుతుందని విమర్శకులు భావిస్తారు. అందుకే మార్కెట్ తీర్పు అనే భావన ప్రైవేట్ రంగంలో బలంగా పనిచేస్తుందని చెబుతారు. నిజాయితీకి ప్రతిఫలం అనే భావన ప్రైవేట్ రంగంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఒక సంస్థ ఎంత పారదర్శకంగా, ఎంత నాణ్యమైన సేవలు అందిస్తే వినియోగదారులు దానికి అంత ఎక్కువగా మద్దతు ఇస్తారు. అది లాభం రూపంలో కనిపించినప్పటికీ అసలు అర్థం వినియోగదారుడి నమ్మకం. అంటే లాభం అనేది కేవలం అంకెల గణితం కాదు, సంస్థపై ప్రజలు ఉంచే విశ్వాసానికి వచ్చిన ప్రతిఫలం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే అవసరమే సంస్థలను నిరంతరం మెరుగైన సేవల వైపు నడిపిస్తుంది. అవినీతికి పోషణ అనే విమర్శ ప్రకారం ప్రభుత్వ గుత్తాధిపత్య వ్యవస్థలో సంస్థ నష్టాల్లో ఉన్నా లేదా కొంతమంది అధికారులు అవినీతికి పాల్పడినా, పన్నుల డబ్బు రూపంలో నిధులు కొనసాగుతుండటం వల్ల ఆ వ్యవస్థ తక్షణంగా ఆగిపోదు. ఈ స్థిర నిధుల ప్రవాహం కారణంగా లోపాలను సరిచేయడానికి లేదా తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఎక్కువ కాలం పట్టే పరిస్థితి ఏర్పడుతుందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. చివరగా ఒక ఆలోచనాత్మక ప్రశ్న. మనం ఒక వస్తువును కొనేటప్పుడు అది ఏ కంపెనీది, దాని నాణ్యత, ధర, సేవలను జాగ్రత్తగా పోల్చిచూసి నిర్ణయం తీసుకుంటాం. అంటే ప్రైవేట్ రంగంలో మనమే ఒక నిర్ణేతలాగా వ్యవహరిస్తాం. అయితే అదే విమర్శనాత్మక దృష్టి, బాధ్యతాభావం ప్రభుత్వ సేవల విషయంలో ఎందుకు చూపలేకపోతున్నాం? ప్రభుత్వ గుత్తాధిపత్య వ్యవస్థలను ప్రశ్నించకుండా అన్ని లోపాలకు కేవలం ప్రైవేట్ రంగాన్నే నిందించడం ఎంతవరకు సమంజసం అనే విషయంపై మనందరం ఆలోచించాల్సిన అవసరముంది. ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పక తెలియజేయండి.